మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము గత వీడియోలో ధనుర్మాసం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్నామండి. అయితే ఈ ధనుర్మాసంలో మనము తిరుప్పావై అనేది ఒక నెల రోజులు ఆచరిస్తాం. శ్రీవ్రతము అంటాం దాన్ని. అయితే ఆ వ్రతము ఆచరించడానికి గల కారణం ఏమిటి అంటే గోదాదేవి ఆ పాశురాలను రచించింది అని తెలుసుకున్నాం. మరి అటువంటి ఆ గోదాదేవి ఆండాళ్ళమ్మ అవతరించడము ఏ విధంగా జరిగింది, ఆమె ఏమి అవతారము, ఎక్కడ అవతరించింది అనే విశేషాలన్నీ కూడా మనము ఒకటి ఒకటి తెలుసుకుందాం. అయితే ఈరోజు మనము ఆమె అవతరించిన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆళ్వార్లు అంటే వీళ్ళు ఎలా అంటే భగవత్ భక్తిలో మునిగి తేలినవారు అన్నమాట. మునిగి తేలిన వాళ్ళని ఆళ్వార్ అంటారు తమిళ భాషలో. మరి వీరు భగవద్భక్తి అనే సాగరంలో మునిగి తేలినారన్నమాట. ఆ మునిగినప్పుడు వీళ్ళు అనుభవించిన ఆనందాన్ని వాళ్ళు అనుభవించి ఊరుకోకుండా పాటల రూపంలో పాడి చక్కగా అందరికీ తెలియజేసిండ్రనమాట. అంటే అందరికీ తెలియజేయాలి, అందరూ కూడా తరించాలి, మనమే తరించుడు కాదు అని ఆళ్వార్లు ఆ విధంగా పాటలు పాడిండ్రు. ఆ పాటలు విన్న భగవంతుడు పరమపదనాథుడు స్వయంగా తాను భూమికి దిగి వచ్చిండట. వీళ్ళను పాటలు విని వీళ్లకు లొంగిపోయిండు. అంటే వీళ్ళ పాటలు విని పరవశుడైపోయి వచ్చేసిండు. అటువంటి మహాత్ములు అన్నమాట వీళ్ళు. అందుకే వీళ్ళు వాడిన పాటలను పాశురాలు అంటారు. మరి 12 మంది రాసిన వాటికి మొత్తము 4000 పాశురాలు ఉన్నాయి. ఆ పాశురాలను కలిపి మనం ఒక ప్రబంధము అంటారు దాన్నే దివ్య ప్రబంధము అంటారు. మరి ఈ వైష్ణవ ఆలయాలు ఉంటాయి, శ్రీరంగం ఇటువంటి పెద్ద పెద్ద ఆలయాలు, వాటిని దివ్య దేశాలు అంటారు. అదేవిధంగా ఈ పుస్తకాన్నేమో దివ్య ప్రబంధము అంటారు. మరి ఆళ్వార్లుగా జన్మించిన వాళ్ళు ఎవరు అంటే జనన మరణ చక్రం నుండి విడివడిన వాళ్ళు, భగవంతుడిచే అవతరింపజేసిన వారు దివ్య సూరులు అన్నమాట. అంటే వాళ్ళకు భగవంతుడి అంత భక్తి తప్ప ఇంకా వేరే దాని మీద దేని మీద కూడా వాళ్ళకు చిత్తమే ఉండదన్నమాట. నిరంతరము భగవద్ ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి ఆళ్వారులలో మనకు 12 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆ 12 మంది ఆళ్వార్లలో కూడా పెద్దవారు ఎవరు అంటే పెరియాళ్వార్ అని ఉంటారు. ఆ పెరియాళ్వార్ అంటే వారి పేరు విష్ణు చిత్తుల వారు అన్నమాట. అయితే ఈ విష్ణు చిత్తుల వారే అందరికన్నా పెద్దవారు అని వారికి పెరియా అంటే పెద్ద అని అర్థం అన్నమాట అర్వంలో. అందుకని ఆ విధంగా వచ్చింది ఆళ్వారు కాబట్టి పెరియాళ్వార్ అని. అయితే ఈ పెరియాళ్వారికే పేరు విష్ణు చిత్తుల వారు అని. మరి ఈ ఆళ్వార్లు ఎవరికి కూడా సంతానం లేదండి. ఈ 12 ఆళ్వార్లు ఉన్నారు కదా, 12 మందికి ఎవ్వరికి కూడా లేదు. కానీ వీరు విష్ణు చిత్తుల వారు ఏం చేసేవారు అంటే దైవానికి పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా పూలు తీసుకొచ్చి తులసి మాలలు కట్టి భగవంతుడికి సమర్పించేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు అన్నమాట. అయితే వీరు ఈ 12 ఆళ్వార్లలో కూడా ఎవరికి సంతానం కలగలేదు. కానీ వీళ్లకు
ఈ 10 మంది అందరూ కలిసి ఎవరికీ సంతానం లేకపోయినప్పటికీ ఈ విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో ఒక చిన్న పాప దొరికిందనమాట. ఆమెనే వీళ్ళందరూ కూడా వారి యొక్క కూతురుగా భావిస్తారనమాట. అటువంటి అమ్మాయి గోదాదేవి. ఇప్పుడు ఈమె విష్ణు చిత్తుల వారు తులసీవనము పెంచి దాంతో మాలలు కట్టి వాటిని పెరుమాళ్ళకు సమర్పించేవాళ్ళు రోజు. అట్లా ఒకరోజు తులసీవనంలో తెంపుతున్నప్పుడు అక్కడ ఈ చిన్న పాప కనిపించింది. అయితే వీరికి సంతానం లేదు కాబట్టి వీరు ఆ పాపను స్వీకరించి భగవద్ ప్రసాదంగా పెంచుకున్నారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ 12 మంది ఆడవాళ్ళల్లో కూడా ఎవరికి సంతానం లేదు కాబట్టి వాళ్ళందరికీ ఈమెనే కూతురుగా భావిస్తారన్నమాట. అయితే ఈమె ఈ విష్ణు చిత్తుల వారు ముందు నుంచి ఆళ్వార్లు అంటే భక్తిలో మునిగిదేలేవారు. అటువంటి ఇంటిలో ఈ పాప పెరిగింది కాబట్టి ఆమె కూడా చిన్నప్పటి నుంచే భగవంతుని యందు భక్తిని కలిగి ఉన్నదన్నమాట. దినదినాభివృద్ధి చెందింది, భక్తి భావం కలిగి ఉన్నదన్నమాట ఆమె కూడా. అయితే వీరు ఏం చేస్తున్నారు అంటే అలా పాటలు పాడుకుంటూ మాలలు అల్లేవాళ్ళట ఈమె చిన్నగా ఉన్నప్పుడు. అయితే ఈమెకి తులసీవనంలో లభించింది కాబట్టి కోదై అది పేరు అన్నమాట. మనం గోదాదేవి అంటాం. ఆమెకే ఆండాళ్ అని కూడా పేరున్నది, నాంచియార్ అని కూడా పేరున్నది. అవి ఎందుకు వచ్చినాయి అనేది మనం రాబోతూ ఉన్న కథలో తెలుసుకుంటాం. అయితే ఈమె దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. వీరు ఏం చేసేవారు అంటే ఆ కృష్ణుడి కథలనే పాటలుగా వాడుతూ ఈమెను పెంచే సందర్భంలో ఆ విధంగా పాటలు పాడుతూ ఉండేవారు ఊరికే, ఆ పూలు మాలలు కట్టుకుంటూ. అయితే ఈమె అంత చిన్నప్పటి నుంచి కూడా అవి విని 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 ఆమెలో కూడా భక్తి అనేది కలిగింది. మరి ఆమెనే మన గోదాదేవి. మరి గోదాదేవి తర్వాత కాలంలో ఏ విధంగా ఈ శ్రీవ్రతం చేసింది, ఎందుకోసం చేసింది, అసలు ఈమె జన్మకు కారణం ఏమిటి అన్నీ కూడా మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.